ధాన్యం పండించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో మళ్లీ సాగునీటి దైన్యం నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి జీవధారగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రలతో పక్కనబెట్టి పొలాలను ఎండబెడుతోంది రేవంత్ సర్కార్. నాట్ల దశలోనే నీటి కోస ఎదురవుతోంది. నాట్లు వేసి నెల గడవక ముందే ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగికి సాగునీరివ్వని కాంగ్రెస్ సర్కార్పై రైతన్నలు మండిపడుతున్నారు. పదేళ్ల పాటు పచ్చగా కలకలలాడి సిరిలు పండించిన పొలాలు ఈ యాసంగిలో చాలా చోట్ల పడావుడి పడి వెక్కిరిస్తున్నాయి. తలాపున గోదావరి మనచేను చెలక ఏడారి అని 10 ఏళ్ల కింద పాడుకున్న పాటను ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ రైతులతో మళ్లీ పాడిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికే జీవనాధారంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రతో పక్కనబెట్టి పొలాలను ఎండబెడుతోంది. రేవంత్ సర్కార్ నిర్వాకంతో రైతు భరోసా అందక రుణమాఫీ పూర్తి కాక అప్పులు చేసి పంటలు వేసిన అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కాల్వల్లో నీళ్లు రాక చెరువులు కుంటలు ఎండిపోయి బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లతో వేసిన పంటలు చేతికొస్తాయా అని దిగులు చెందుతున్నారు. 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా దుమ్మే తప్ప చుక్క నీరు రాకపోవడంతో బిక్కముఖం వేస్తున్నారు. నాట్ల దశలోనే చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నా మొద్దునిద్ర వీడని సర్కార్పై కన్నెర చేస్తున్నారు. ఒకప్పుడు నీటి హబ్ గా ఉన్న కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులకు మళ్లీ సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులతో భూగర్భ జలాలు సైతం పెరిగి ఏటా 2 పంటలు పండించిన రైతులకు ఇప్పుడు సాగునీటి కటకట తలెత్తింది. ముఖ్యంగా మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ కుడి కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిగురు మామిడి, సైదాపూర్, తిమ్మాపూర్, మానకొండూర్ ఈ మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీటి గోస ఎదురవుతుంది. ఈ కాల్వ పరిధిలో 49,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా 18 నుంచి 20,000 ఎకరాలకే అందుతుంది. సూర్యాపేట జిల్లా పరిధిలో ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద ఉన్న 2.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు చుక్క నీరు వచ్చిన ఆనవాళ్లు లేకపోగా కాళేశ్వరం ప్రాజెక్టే జీవనాధారంగా మారింది. కాంగ్రెస్ చిన్న సాకుతో కాళేశ్వరాన్ని పక్కన పెట్టడంతో యాసంగిలో వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. యాసంగిలో 2.40 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. నిరుడు యాసంగి దుస్థితి పునరావృతం అవుతుందేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగునీరు అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కృషితో 12 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. నిరుడు వర్షాలతో చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగి యాసంగిలో 20,000కు పైగా ఎకరాల్లో వరి పండించారు. ఈ యాసంగిలో చెరువులన్నీ అప్పుడే వట్టిపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి బోరు బావులు ఎండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని గ్రామాల్లో పొలాలు ఎండిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ రిజర్వాయర్ కు నేరుగా ఎత్తిపోతల సదుపాయం ఉంది. సకాలంలో ఎత్తిపోతలు చేపడితే చొప్పదండి నియోజకవర్గంలోని 70 చెరువులను నింపే అవకాశం ఉండేది. ఎల్లంపల్లి ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు వారం క్రితమే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ప్రకటించినా ఇంతవరకు ప్రక్రియ ప్రారంభించలేదు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కాలువల నుంచి వారం పాటు నీటిని విడుదల చేయగా సూర్యాపేట జిల్లాలో సగం పొలాలకు కూడా చేరుకోలేదు. రాజపేట మండలంలోని గొలుసుకట్టు చెరువులను కాళేశ్వరం 15వ ప్యాకేజీ ద్వారా నింపాలని దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే ఐలయ్య ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం 15వ ప్యాకేజీ కాల్వ పనులు పూర్తి చేసి సాగు జలాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని గోదావరి ఆయకట్టు ఎండుతుండటంతో రైతులు రాస్తారోకలు చేపడుతున్నారు.